హలో అండి. వెల్కమ్ టు లావణ్య క్రేజీ ఫ్యామిలీ. ఈరోజు అయితే నేను భోగి రోజు వీడియో ఇదైతే. ఈరోజు నేను పొద్దున్నే లేచి బయట పనంతా వేసుకొని ఫస్ట్ అయితే స్నానం చేసి దేవుడి కాడికి అయితే వచ్చేసిన. దేవుడి ఫోటోలు అయితే ముందు శుభ్రం చేసుకొని తర్వాత అయితే వేరే పనికి అయితే వెళ్దాం అనుకున్నా. అందుకోసం అయితే ఫస్ట్ దేవుడి ఫోటోలన్నీ క్లీన్ చేసుకుంటున్నా అనమాట. మాకున్నవి రెండే ఫోటోలు, ఒకటి వెంకటేశ్వర స్వామి, ఇంకొకటి లక్ష్మీదేవి ఫోటో. 2 ఫోటోలే ఉంటాయి. ఎందుకంటే నాకు దేవుడి గది చాలా చిన్నగా ఉంటుందన్నమాట. ఆ చెక్క ఉంది కదా, దాని లోపల అన్ని దేవుడికి సంబంధించిన సామాన్లు అయితే పెట్టుకుంటాము. ఆ పైనేమో దేవుడిని పెడతాము. నేను దానిపైన న్యూస్ పేపర్ వేస్తా. పేపర్ పైన ఇంకా వైట్ క్లాత్ వేస్తాను అనమాట. వైట్ క్లాత్ అంటే చెల్లెలు ఉంటాయి కదా, చిన్న చిన్న చెల్లెలు, అదే ఎంగేజ్మెంట్లలో అట్లా వాడతారు చూసిరా, అట్లాంటి చెల్లెలు అయితే నేను దేవుడికైతే వాడతా. వా వారానికి ఒకసారి, అంటే ఇప్పుడు మనం ఫోటోలు కడిగినప్పుడు ఒకటి మార్చి ఒకటి అనమాట, 2 పెట్టుకుంటా. ఒకటి పిండడానికి పెట్టుకున్నప్పుడు ఇంకొకటి అయితే ఇక్కడ అయితే వేసుకుంటా అనమాట. ఒకటి పిండినా కానీ ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటుంది అట్లా అనమాట. తర్వాత నేను ఫస్ట్ ఫోటోలన్నీ కింద పెట్టిన తర్వాత ఇక్కడైతే చెల్లవరిచిన తర్వాత ఫోటోలు ఇంకా అక్కడున్న దీపం కుందులు అవన్నీ కూడా శుభ్రం చేసుకుంటా. నేను పీతాంబరం అవన్నీ వేసి ఏమి దోమను, ఎందుకంటే అక్కడ ఉన్నాయి ఒక హారతి గంట, ఇంకా మనము అగరబత్తీలు పెట్టుకునేది ఒకటి ఉంటుంది, ఇంకా దీపం ముట్టించేది. నేను ఒక్కటే కుందుల 2 ఒత్తులేసి ముట్టిస్తా. అప్పటి నుంచి అదే అలవాటు అయిపోయింది. ఇంకా ఇప్పుడు కూడా అట్లనే ముట్టిస్తా. అంటే మాకు పెంకుటిల్లు ఉండే, మా పెంకుటింట్లో కూడా నేను అట్లనే ముట్టిస్తుండే. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే దీపం మట్టి ప్రమిదలలో ముట్టిస్తుండే. నేనైతే 2 మట్టి ప్రమిదలలో 2 ఒత్తులేసి అట్లా కూడా ఒకటే దీపం పెడుతుండే. అట్లా బాగా అలవాటైపోయింది. ఇంకా ఇప్పుడు కూడా డైలీ అట్లనే పెడతా. అయితే ఫస్ట్ నేను ఇక్కడ పువ్వులు కొన్ని ఎక్కువ పెట్టుకున్నా. దండ కడదాం అనుకున్నా, కానీ టైం లేదు కదా అని పువ్వులు అయితే అన్నీ అట్లనే పెట్టేసుకుంటున్నా. పువ్వులు పైన పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది అనమాట మాకు. ఇంకా పువ్వులు పెట్టేసుకొని ఇంకా దేవుడికి ఫోటోలు అయితే పూజించుకొని దండం అయితే పెట్టేసుకున్నా. దండం పెట్టేసుకున్న తర్వాత ఈరోజు భోగి రోజు మేము కలగూర వండుతాం అనమాట. కలగూర అంటే ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ కూడా కలిపి కూర అయితే వండుతాము. నేను ఇక్కడ ముందే మా అత్తమ్మ అయితే ఇక్కడ అది మెంతం కూర అయితే తుంచిపెట్టింది. మెంతం కూర, చిక్కుడుకాయ ఇవన్నీ తుంచిపెట్టింది. నేను ఆలుగడ్డ ఇంకా వంకాయలు ఇంకా 2, 3 ఉంటే ఉల్లి పొరక అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి, అవన్నీ కోసుకొని ఒక పొయ్యి మీద అయితే కూర పొయ్యి మీద వేసిన. ఇంకొక పొయ్యి మీద అయితే దేవుడికి ఈరోజు పరమాన్నం వండుతారు కొత్త బియ్యంతో. అయితే కొత్త బియ్యం మేము వేసుకురాలేము ఇంకా, కాబట్టి పాత బియ్యంతోనే వండేసిన అనమాట. మా అత్తమ్మ దీని పేరేదో అన్నది, నేను మర్చిపోయినా. స్వీట్లా బెల్లమన్నం అంటే మొత్తం బెల్లమన్నం వండరు. బెల్లమన్నం ఉడికేటప్పుడు దాంట్లో ఈరోజు నువ్వులు స్పెషల్ కదా, భోగి అంటేనే ఎక్కువ నువ్వులు వాడతారు కదా, అందుకని నువ్వులు వేయించి కొంచెం కచ్చా పక్కా దంచి ఈ అన్నంలో అయితే కలిపేసేయాలన్న. అన్నంలో కలిపేసి చూసిరా, మొత్తం అన్నం దగ్గరకు వచ్చిన తర్వాత ఇక నువ్వుల పొడి కూడా వేసేయాలన్నమాట. మరీ పొడి ఉండొద్దు, కొంచెం ఒక నువ్వుని 2 లాగా అనమాట. అంటే బరకగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. అట్లా వేసేసిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడైతే ముగ్గులు వేసానికి వచ్చిన. అయితే గిరక ముగ్గులు వేద్దామని అనుకున్నాము, కానీ తర్వాత వద్దులే, కలర్స్ ఎట్లాగో వేయం కదా, మంచి ముగ్గులు వేయు అంటే నేను ఈరోజు వేస్తున్నా. రేపైతే మా అమ్మాయి వేస్తుందంట ముగ్గులు, అందుకోసమని ఇవాళ నాకు ఛాన్స్ ఇచ్చారనమాట. అందుకే ఇక్కడైతే నేను రోజ్ ఫ్లవర్ ముగ్గు అని నేను అంటున్నా, కాదు ఇది లోటస్ ముగ్గు అంటారు అని మా పెద్దమ్మాయి అంటుంది. ఏ ముగ్గు అంటారు ఇది?